ఇప్పుడు సర్పంచ్కి నేను చాలా వీధులకు వెళ్ళాను, అక్కడ కార్పొరేటర్లు గెలిచారు, వీధిలో ఒక్క లైట్ పెట్టుకోలేకపోతున్నారు, ఒక డ్రైన్ రిపేర్ చేయలేకపోతున్నారు. నన్ను ఎంపీగా గెలిస్తే నన్ను ఏదన్నా చేయనిచ్చేవారా ఈ ప్రభుత్వం? ఏం చేయనిచ్చేవారు కాదు. అందుకే ఇవాళ నేను గెలవడమో, విష్ణురాజు గారు గెలవడమో, గణబాబు గారు గెలవడమో కాదు, ఈ కూటమిని మనందరం గెలిపించుకోవాలి. ఈ పాలన మారాలి. ఈ పాలన మారితేనే మేము ఏదన్నా చేయగలుగుతాం. మంచి ప్రభుత్వం తీసుకుని రావాలి. ఒక ఎంపీగా ఇక్కడ చాలా చేద్దాం అనుకుంటున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతలు, మీ అందరూ మీ ఆస్తులు, మీ కుటుంబాలకి గంజాయి సమస్యల నుంచి పరిరక్షించుకోవడం, ఎన్ని పోర్టు కాలుష్యం అవనివ్వండి, ఇప్పుడు వాటర్ సమస్యలు చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇవన్నిటి మీద దృష్టి పెట్టలేదు. గతంలో కూడా మీరు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించారు. కానీ గెలిచిన ప్రభుత్వం లేకపోవడం వల్ల మేము చేయలేకపోయాం. కానీ ఈసారి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి, గ్లాస్ గుర్తుకి వేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ మంచి దారిలో తీసుకెళ్తాం.